తిరుమల ప్రసాదం విషయంలో చంద్రబాబు గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యిపై చంద్రబాబు మాటలు చూస్తూ ఉంటే జాలేస్తోందన్నారు. భక్తుల మనోభావాలు చంద్రబాబు దెబ్బతీస్తున్నారన్నారు. కల్తీ నెయ్యి వాడితే సీబీఐ విచారణ ఎందుకు కోరటం లేదని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దాలను నిజం చేసుకోవటానికే సిట్ ఏర్పాటు చేశారన్నారు బొత్స సత్యనారాయణ. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రభుత్వకి సాక్షాత్తు ఆ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నిందన నిరాపణలకి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో, ప్రజలు మాత్రం నీ చల్లని చూపుతో నీ దయతో వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వదించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున కోరడం జరిగింది.